రేవంత్ రెడ్డికేమో ఢిల్లీ టూర్ల మోజు, సీఎంఓలేమో ఫైళ్లకు బూజు. ఇది రాష్ట్ర సచివాలయంలో నెలకొన్న పరిస్థితి. 15 నెలల కాంగ్రెస్ పాలనలో వందలాదిగా ఫైళ్లు పేరుకుపోయాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం, అవగాహన రాహిత్యం కూడా దీనికి మరో కారణంగా తెలుస్తోంది. ఫలితంగా రాష్ట్రానికి అధిక సంఖ్యలో రావాల్సిన మెడికల్ సీట్లు రద్దయినట్లు సమాచారం. దెబ్బకు ముఖ్యమంత్రి పెండింగ్ ఫైళ్ల నివేదికను కోరినట్లు సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. పరిపాలనను సీఎంఓకు వదిలిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి వీలైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదంటే ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ మోడ్లోనే కాలం గడుపుతున్నారు. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగానే ఆయన 15 నెలల పరిపాలన సాగడంతో పాలనాపరమైన ఫైళ్లకు బూజు పట్టినట్టు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎంఓ అధికారుల మధ్య సమన్వయ లోపం, అవగాహన రాహిత్యం, పనితీరులో జాప్యం తదితర కారణాలతో వందలాది ఫైళ్లు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నట్లు ఇటీవలి తనిఖీల్లో బయటపడినట్టు తెలిసింది. ఇందులో 240 మెడికల్ సీట్లకు సంబంధించిన ఫైలుండటం, సీఎం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి రద్దయినట్టు తెలుస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రానికి 240 మెడికల్ సీట్లు కొత్తగా రావాల్సి ఉండగా సీఎంఓలోని ఓ అధికారిని నిర్లక్ష్యం మూలంగా అవి రద్దయినట్టు అధికారులు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పెండింగ్ ఫైళ్ల మీద ఆరా తీయగా దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. 7 కార్యదర్శులు ఉన్నప్పటికీ ఒకరితో ఒకరికి పొంతన కుదరకపోవడం, వివిధ శాఖల హెచ్ఓడీలతో సమన్వయం చేసుకోవడంలో నిర్లక్ష్యం, వారిని లీడ్ చేసే నాయకుడు లేకపోవడం తదితర కారణాలతో ఎక్కడి ఫైళ్లు అక్కడే మూలకు పడ్డట్టు తేలింది. ప్రధానంగా సీఎంఓలోని 2 కీలక సెక్రటరీల వద్ద పెద్ద ఎత్తున పెండింగ్ ఫైల్స్ పేరుకుపోయాయని గుర్తించినట్టు తెలిసింది. ఆ 2 సెక్రటరీలు చూస్తున్న శాఖలు రెండూ కూడా సీఎం దగ్గర ఉన్న శాఖలే కావడంతో సీఎం వారి పట్ల కొంత ఉదాసీనతతో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతానికి వారిని వదిలేసి మిగిలిన సెక్రటరీలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏడుగురు కార్యదర్శుల వల్ల సీఎంఓ వివాదాస్పదంగా మారిందనే అనుమానంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వారి సంఖ్యను 5కు కుదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా సీఎంఓ నుంచి ఇటీవల ఒకేసారి 3 సెక్రటరీలను బదిలీ చేశారు. సీఎం కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్గా బదిలీ చేశారు. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సంగీత సత్యనారాయణను వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా పంపించారు. సీఎంఓ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నపళంగా సీఎంఓలో తన ఛాంబర్ ఖాళీ చేసి మళ్లీ అటవీ శాఖకు తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలిసింది. అయితే ఆయన్ను రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించేందుకు ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ ఫైల్ ప్రస్తుతానికి గవర్నర్ వద్ద ఉన్నట్టు సమాచారం. ఆయన స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజును సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్గా ఉన్న జయేష్ రంజన్ను సీఎంఓలోకి తీసుకొచ్చారు. ఐదుగురు కార్యదర్శులతో సీఎంఓను నిర్వహించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ల నివేదికను తనకివ్వాలని సీఎంఓ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఫైళ్ల క్లియరెన్స్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన్ను కోరినట్టు సమాచారం.